ఓటంటే తెల్ల కాగితము కాదురా, ఓటంటే కంప్యూటరు బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపిలికరు మందు కాదురా. నీ ఓటే రాజ్యమేల సీటయిందిరా, దాన్ని అమ్ముకుంటే నీ బతుకే యాగమౌనురా. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే తెల్ల కాగితము కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా. వెనకటి కాలముల ఓటు రాజులకే ఉండెనంట, ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బతికిరంట. ఆ చీకటి యుగములోనే అంబేద్కర్ పుట్టెనంట, ఆకలి అవమానాలు అధిగమించి నిలిచెనంట. బానిస బతుకెన్నాలని బతుకంతా పోరాడి ఓటు హక్కు మరలకిచ్చి స్వతంత్రులను చేసిరా. ఓటంటే తెల్ల కాగితము కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే తెల్ల కాగితము కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా. నీ ఓటే ఎమ్మెల్యే మంత్రయింది చూడరా, నీ ఓటే ఎంపీ ప్రధానమంత్రి ఆయరా, నీ ఓటే శాసనాలు చట్టాలను ఏచెరా, నీ ఓటే భారత ప్రభుత్వాన్ని నడుపెరా. గుడిసెలున్న పేద తల్లి ఓటు ఒకటేరా, గా బంగ్లాలో దొరసాని ఓటు తేడలేదురా. ఓటంటే తెల్ల కాగితము కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే తెల్ల కాగితము కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా.